శ్రీరామ జయం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నెలలలో మార్గశీర్షం కృష్ణస్వరూపం, వారాలలో గురువారం గురుస్వరూపం. కృష్ణ పరమాత్ముడు జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం. కనుక మార్గశీర్ష గురువార వ్రతం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక నియమాలు లోకంలో వ్యాపించి ఉన్నాయి. ఆ నియమాలలో ఇంటిలో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో పాటించే నియమాలు కొన్ని ప్రత్యేకం. మార్గశీర్ష గురువారం ఉపవాస వ్రతానికి చెప్పబడినటువంటి రోజు. ఈ రోజున ఆహార పదార్థాలలో ఉప్పు జతపరుచుకొనరాదు. మార్గశీర్ష గురువారం ఇతరులకు డబ్బు అవసరాలలో కూడా రుణరూపంగా ఇవ్వరాదు. పసుపు వర్ణంలో ఉండే దుస్తులు ధరించడం, పసుపు వర్ణంలో ఉండే తీపి పదార్థాలను ఆహార పదార్థాలలో స్వీకరించడం లేదా ఇతరులకు దానంగా ఇవ్వడం, గురువును సేవించడం, అలంకారంగా పసుపు వర్ణంలో ఉండే ఆభరణాలను ధరించడం, నుదుటన పసుపు గంధం బొట్టు తప్పనిసరిగా ధరించడం, అవకాశం ఉన్న చోట మౌన వ్రతం పాటించడం గురువార మార్గశీర్ష సంబంధిత వ్రతాలలో నియమాలలో విశేషాలుగా చెబుతుంది శాస్త్రం. వ్రతం ఒక్కటే, వ్రతాలు అనేకం. నియమం ఒక్కటే, ఆచరించే నియమాలు పలు రూపాలలో. ఒక్కటే అన్నప్పుడు ఆ నియమం వ్రతంగా మారుతుంది. అనేకం అన్నప్పుడు వ్రతం వ్రతాలుగా మారడం గమనించవచ్చు. గురువారం ఈ మాసంలోని 4 వారాలలో 4 గురువార వ్రతాలుగా సంబోధన చేసినప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క నియమాన్ని జోడించుకుంటూ క్రమేణా సంపూర్ణంగా ఈ మాసం చివరి గురువారానికి గుమ్మడికాయ దానం ఇవ్వాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. గుమ్మడికాయ ఇంత బంగారం ఇవ్వాలి అనేటటువంటి వారు పూర్వపు రోజులలో పుట్టిన ఆ చిన్నారి బాలబాలికలను గుమ్మడికాయ వలె ఉన్నాడు అంటూ పిల్లలను పుణికి పుచ్చుకునేటటువంటి వారు, చుబుకములను చెక్కిళ్లను కదిల్చేటటువంటి వారు. అలాగే గుమ్మడికాయ ఆకులు, గుమ్మడికాయ తీగ, గుమ్మడికాయ పువ్వు, గుమ్మడి అలా విస్తరించడం ఈ మార్గశీర్ష మాసంతో ప్రారంభమై పుష్యమాసపు చివరి రోజులకు, ధనుర్మాసం చివరి రోజులకు విశ్వరూపాన్ని సంతరించుంటూ కనుక మార్గశీర్ష గురువార వ్రతంలో గుమ్మడికాయ దానం ఇవ్వడం శ్రేష్టం అని కూడా సంప్రదాయం వివరిస్తుంది. గురువారానికి సంబంధించిన ఒక యోగం ఉంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఇది 5వ గ్రహం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శుక్ర, శని, రాహుకేతువులు 6, 7, 8, 9 ఈ వరుసలలో 5వ గ్రహం గురుగ్రహం. సంతానకారకమైనటువంటి 5వ భావం 5వ భావం. సంతానాన్ని కలిగించేటటువంటి దైవం గ్రహ రూపంలో గురుగ్రహం. జాతక చక్రంలో 5వ భావంలో గురుగ్రహం ఉన్న ఎడల సంతానం ఆలస్యం లేదా అల్ప సంతానం. ఏ గ్రహకారకత్వం చేత సంతానం కలుగుతుందో ఆ గ్రహకారకత్వం కారణంగానే ఆలస్య సంతానం అనే దోషం కూడా ఉండడం, రెండూ కూడా గురుగ్రహానికే ప్రత్యేకం. అలాగే బుధగ్రహాన్ని అర్చించే సమయంలో బుద్ధిపీడోపశాంతయే, శుక్రగ్రహాన్ని పూజించే సమయంలో పత్నీపీడోపశాంతయే, రాహుగ్రహాన్ని పూజించే సమయంలో చక్షుపీడోపశాంతయే, కేతుగ్రహాన్ని పూజించే సమయంలో జ్ఞానపీడోపశాంతయే అని వర్ణించేటటువంటి నవగ్రహ ధ్యాన శ్లోకాలు గురుగ్రహ ప్రస్తావన వచ్చేసరికి పుత్రపీడోపశాంతయే అని వర్ణించడం ఒక విశేషం. సంతానం వల్ల తల్లిదండ్రులు కలిగే దుఃఖం కూడా తొలగించే గ్రహం గురుగ్రహమే. మార్గశీర్ష మాసంలో గురువార వ్రతం పేరిట గుమ్మడికాయ, వస్త్రాలు దానమిద్దాం. యథాశక్తి మౌన వ్రతం పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.